ఎపిసోడ్ స్టార్ట్ అవగానే దుగ్గిరాల కుటుంబం ఇక అందరూ కూడా బాధలో మునిగిపోతారు. హాల్లో అందరూ కూడా రాజ్ని అరెస్ట్ గురించి ఆలోచిస్తూ కుమిలిపోతూ ఉంటుంది. ఒకవైపు అపర్ణ, ఒకవైపు కావ్య, ఇందిరాదేవి అందరూ కూడా ఇక చాలా బాధలో ఉంటారు. ఇక అప్పుడే అప్పు ఇంటికి వస్తుంది. అప్పుని చూసిన ధాన్యలక్ష్మి, అసలు నువ్వు మనిషివేనా, పోలీసు అయ్యావని అహంకారమా, రాజ్ ఏ తప్పు చేయలేదని నీకు తెలుసు, ఆ అనామిక ఎలాంటిదో నీకు తెలుసు, అలాంటప్పుడు రాజ్ని అరెస్ట్ చేస్తావా అని చెప్పి ఇక అప్పుని చాలా గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి. ఇక అప్పుడు వెంటనే కళ్యాణ్, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, అన్నయ్య గురించి నీకంటే కూడా గొప్పగా ఆలోచిస్తుంది అప్పు. ఏ రోజు కూడా అప్పు ఇక అన్నయ్య విషయంలో ఒక్కరోజు కూడా తప్పుగా అనుకోలేదు. అలాంటిది అప్పు అరెస్ట్ చేసింది అంటే తను పోలీసు కాబట్టి తను డ్యూటీ తను చేసింది, అంతే తప్పించి అభిమానం లేకుండా ప్రవర్తించిందని ఎలా మాట్లాడుతున్నావు? అనామిక మన ఇంట్లో రాజ్ అన్నయ్య కారులోనే ఇక ఆ సామంత్ శవాన్ని చూసేసరికి అందరి ముందు, మీడియా ముందు అందరూ వచ్చి ఇక మీడియా వాళ్ళంతా కవరేజ్ చేస్తూ ఉంటే అప్పు అరెస్ట్ చేయక తప్పలేదు. అయినా ఈ విషయం గురించి నీకు కూడా తెలుసు కదా, పోలీస్ అంటే తన కర్తవ్యం తను చేసుకుంటూ ఉండాలి, బంధాలు బంధుత్వాలు ఇవన్నీ కూడా మర్చిపోవాలి. ఇవన్నీ కూడా నా భార్య కరెక్ట్గానే చేసింది. అన్నయ్య అరెస్ట్ అవ్వడం వల్ల కుటుంబం అంతా కూడా బాధలో ఉన్నాం. కానీ ఈరోజు నిజంగానే చాలా బాధేస్తుంది. మొట్టమొదటిసారిగా నేను పోలీస్ అయినందుకు చాలా బాధేస్తుంది కూచి అని చెప్పి ఇక ఏడుస్తూ ఉంటుంది అప్పు. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ముఖ్యంగా మీరందరూ నేను బావని అరెస్ట్ చేశానని బాధపడుతున్నారు, కానీ బావ ఏ తప్పు చేయలేదు కూచి, అయినా కూడా నేను అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మీడియా వాళ్ళందరూ కూడా ఇక కావాలని వాళ్ళ బావని అరెస్ట్ చేయలేదని అందరూ కూడా తలకు మాట అనడానికి వీలుగా ఉంది. అయినా నేను ఈరోజు బావని ఇన్వెస్టిగేషన్ చేస్తాను, ఆయన బాధగా చెప్పారు. నిజానికి ఈ కేసుకి ఆయనకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి అప్పు చెప్తుంది అందరికీ కూడా. ఇక వెంటనే సుభాష్, అపర్ణ దగ్గరకు వచ్చి, మరి ఇంకేవి, ఇక వాడు ఏ హత్య చేయలేదని నీకు తెలుసు కదా, మరి వాడిని రిలీజ్ చేస్తే సరిపోతుంది కదా అనగానే, లేదంటే నిజానికి నా చేతులు ఎప్పుడో దాటిపోయింది, కేసు పబ్లిక్ అయిపోయింది, అరెస్ట్ వారెంట్ వచ్చింది, రేపు కోర్టులో సబ్మిట్ చేయాలి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాము, ఈ కోర్టులో మనం ఏ హత్య చేయలేదని గట్టిగా ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి చెప్పడంతో ఇక కావ్య వెంటనే, అప్పు మీ బావ ఏ తప్పు చేయలేదు, కానీ ఆయన ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేయడానికి మన దగ్గర సాక్ష్యం లేదు అనగానే, ఆ దేవుడి దయ వల్ల ఖచ్చితంగా రేపు కోర్టులో కేసు వేసిన, రేపు కోర్టులో వాయిదా అడుగుదాము, మనకి కొంత టైం కావాలని ఆర్జీ పెట్టుకుందాం అక్క, ఖచ్చితంగా బావ నిర్దోషి, ఆ సంగతి నాకు తెలుసు అనగానే ఇంట్లో అందరూ కూడా చాలా బాధపడుతూ ఇక ఏదో రకంగా రేపు కోర్టుకైతే వెళ్ళి హాజరవ్వాలని అందరూ అనుకుంటారు. ఇక్కడికి వచ్చేస్తే అనామిక చాలా కోపంతో, చాలా పగ ప్రతీకారంతో అద్దం ముందు నుంచుని ఒక రకంగా సైకోలాగా అద్దంలో చూసి నవ్వుతూ ఉంటుంది. పక్కన సామంత్ ఫోటో ఉంటుంది. సామంత్ ఫోటోని చూసి చాలా సీరియస్గా ఇక చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఫోన్ రావడంతో ఇక లాయర్ గారితో మాట్లాడుతుంది. సామంత్ విషయంలో కేసు ఖచ్చితంగా మనమే గెలుస్తాం కదా లాయర్ గారు అని చెప్పి అనడంతో, ఖచ్చితంగా అనామిక గారు మీరు చెప్పినట్టుగా అన్ని సాక్ష్యాలు మనకే ఆధారంగా ఉన్నాయి. ఆ రాజ్ని ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేసి లేనిపోని క్వశ్చన్లతో తల తిరిగిపోయేలాగా చేసి వాడి నోట్ల నుంచి వాడే హత్య చేశానరా బాబోయ్ అనేలాగా చేస్తాను, మీకెందుకు, మీరు కోర్టుకి వచ్చేసేయండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. సామంత్, నేను కోర్టుకు వెళ్ళి ఖచ్చితంగా కేసు గెలిచి వస్తాను సామంత్ అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలోనే సామంత్కి సంబంధించిన పేరెంట్స్ అయితే కోర్టుకి వస్తారు. కోర్టు దగ్గర అనామికని చూస్తారు. అనామిక, ఆంటీ, అంకుల్, నిజానికి సామంత్ని నేను ఎంతగానో ప్రేమించాను, నా సామంత్ని దూరం చేశారు ఆ దుగ్గిరాల కుటుంబం, నన్ను ఆ కుటుంబం నుంచి వెలవేసిందే కాక సామంత్ దగ్గర నేను
మంచిగా ఉంటూ సామంత్ని ప్రోత్సహిస్తూ కంపెనీ బాధ్యతల్ని అన్నీ కూడా చూసుకుంటున్నానని ఓర్వలేకపోయారు. సామంత్ని కుట్రపూరితంగా చంపేశారంటీ అని చెప్పి ఇక సామంత్ తల్లిదండ్రుల దగ్గర ఇక మొసలి కన్నీరు కారుస్తుంది. ఇక సామంత్ వాళ్ళ తల్లి అయితే కుమిలిపోతూ ఉంటుంది. నా కొడుకు పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతాడనుకున్నాను, ఈ రకంగా చచ్చిపోతాడని అస్సలు ఊహించలేదు. నా కొడుకు ఏం తప్పు చేశాడని ఆ దుగ్గిరాల కుటుంబం నా కొడుకు మీద ఎంత ఘోరంగా ఈ రకంగా చంపేశారు. వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి. నా కొడుకు చనిపోయాడు కాబట్టి ఆ చంపిన వాడు కూడా చచ్చిపోవాలి. అంటే వాడు ఇక భూమి మీద ఉండకూడదు, ఊరి శిక్ష వేయాల్సిందే అని చెప్పి ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటుంది. నేనున్నాను కదా ఆంటీ, ఖచ్చితంగా కేసు మనమే గెలుస్తామనగానే నిన్ను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుందమ్మా. సామంత్ ఎప్పుడు చూసినా నీ గురించే చెప్పేవాడు, కానీ సామంత్కి నువ్వు తగ్గ భార్యవని నిన్ను పక్కన పెట్టుకుంటే వాడు ఏదైనా సాధిస్తాడన్నాడు, కానీ ఇంతలోనే వాడు ఇలా అయిపోయాడు అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే అనామిక లోపల సామంత్ మీద చాలా ప్రేమ ఉన్నట్టు నటిస్తూ, నేను మీకున్నానంటీ, తల్లి అయినా తండ్రి అయినా ఇక నేనే మీకు, ఇక కొడుకైనా నేనే, మీరు ఏమి బాధపడకండి. సామంత్ని నేను ఎప్పుడో నా భర్తగా నేను అనుకున్నాను కాబట్టి నా భర్త తాలూకు తల్లిదండ్రులు నా వైపే ఉంటారు, వాళ్ళని నేను తల్లిదండ్రుల కంటే ఎక్కువ చూసుకుంటాను. మీకు తెలుసు కదా ఆంటీ, నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఫారెన్ వెళ్ళిపోయారు, నాకంటూ ఎవరున్నారు అని చెప్పనగానే ఇక వెంటనే సామంత్ వాళ్ళ అమ్మా నాన్న అయితే అనామికని బాగా గుడ్డిగా నమ్మేస్తారు. ఇక మొత్తానికైతే కోర్టుకి హాజరుపడతారు దుగ్గిరాల కుటుంబం. ఒకవైపు సామంత్ సంబంధించిన తల్లిదండ్రులు, అనామిక అందరూ కోర్టులో ఉండగా రాజ్ని ఇక క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం కోసం బోన్లో నుంచో పెడతారు. ఆ రోజు జరిగిన విషయాలన్నీ కూడా రాజ్ పూసగుచ్చినట్టుగా చెప్తాడు. నేను సామంత్తో కలిశాను, కానీ సామంత్ని చంపలేదు. నేను నా ఫ్యామిలీ గురించి ఎంతో కష్టపడి నేను కంపెనీని ఎంతో మంచిగా గొప్పగా రన్ చేస్తున్నాను. నాకు పోటాపోటీగా సామంత్ ఉండేవాడు, కానీ ఎప్పుడు కూడా సామంత్ని నేను చంపాలని కానీ కొట్టాలని కానీ అనుకోలేదు అని చెప్పి రాజ్ తనదైన శైలిలో చెప్తాడు. ఇక కావ్యని క్రాస్ ఎగ్జామినేషన్ కోసం ఇక బోన్లో నుంచో పెట్టగానే లాయర్ గారు, కావ్య గారు మీరు చెప్పండి, మీరు మీ భర్త కలిసి అనామిక వాళ్ళ ఇంటి మీద దాడి చేశారని అనామిక గారు అంటున్నారు, దానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అనగానే, అవును, అనామిక చెప్పిన దాంట్లో అబద్ధం ఉంది, మేమేమీ దాడి చేయడానికి వెళ్ళలేదు. మా ఇంటి పరువు ప్రతిష్ట విషయంలో మా తాతయ్య గురించి చాలా గొప్పగా అంటారు, అందరూ అనుకుంటారు, కానీ మా తాతయ్య కోమలో ఉన్నప్పుడు ఈ అనామిక చాలానే చేసింది. ఈ అనామిక మా కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం ఇక చాలా చేసింది అని చెప్పి కావ్య అంటూ ఉంటే, సారీ మేడం, మీరు ఏవేవో చెప్తున్నారు, నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పండి. మీరు మీ భర్త కలిసి అనామిక వాళ్ళ హౌస్లోకి వెళ్ళి అందరి ముందు సామంత్ని చంపేస్తానని కొట్టాడా లేదా? మీ భర్త అలాగే అనామిక గారిని మీరు చేయి చేసుకున్నారని చెప్తున్నారు, ఈ రెండు కరెక్టో కాదో చెప్పండి ఫస్ట్ అనగానే ఇక వెంటనే కావ్య నిజమే చెప్తుంది. నిజమే, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళిన మాట నిజమే. సామంత్ని నా భర్త చంపేస్తానని బెదిరించారు, కానీ మీరు అనుకున్నట్టు అనామిక అనుకున్నట్టు అది కోపంలో తప్ప నిజానికి నిజంగా ఆ మాట అని ఆ మాట చేసే మనిషి కాదాయన. కోపంలో 1,00,000 అంటాం కదా లాయర్ గారు అని చెప్పి కావ్య అనడంతో, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, ఎవరైనా కూడా కోపంలో అన్నా నిజంగా అన్నా జరిగిన వాస్తవమే ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. మీ ఆయన కోపంలో అన్నారని మీరు అంటున్నారు, అక్కడ అనామిక గారికి సామంత్ తప్ప మరొక ప్రపంచమే తెలియదు. అలాంటి వ్యక్తిని పొట్టని పెట్టుకొని చాలా పెద్ద పొరపాటు చేశారు. ఒక మనిషిని చంపేస్తాను అన్న మాట ఎంతవరకు కరెక్టో ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. జరిగింది చూస్తుంటే కావాలని ఆ రోజు చంపాలని ఆ మాట అన్నాడని తెలుస్తుంది. కాబట్టి మీరే ఆలోచించండి యువర్ ఆనర్. వీళ్ళు సామంత్ని క్లియర్ అండ్ కట్గా చంపారు. ఇంకొక విషయం ఏంటంటే, సామంత్ని చంపిన రాడ్ కూడా ఇక ప్రొడ్యూస్ చేశాము. అతనిని బలవంతంగా
తల మీద కొట్టి గాయపరిచి మరీ చంపాడు ఈ వ్యక్తి. దాని మీద ఈ రాజ్ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, అది మీకు సబ్మిట్ చేసాం యువర్ ఆనర్ అని చెప్పి అనగానే ఒక్కసారిగా గుండె జల్లుమంటుంది దుగ్గిరాల కుటుంబానికి. రాజ్ స్టన్ అయిపోతాడు. ఒక్కసారిగా రాజ్ ఇక రాడ్డుని నేను తీసుకుని కొట్టానా అని చెప్పి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక కావ్య, మీరు మాట్లాడేదంతా కరెక్ట్ కాదు, ఆయన ఆ రకంగా చేయలేదు అనగానే మీరు ప్లీజ్ మీరు వెళ్ళొచ్చు అని చెప్పి ఇక కావ్య చెప్తున్నా పట్టించుకోకుండా కిందకి దిగి వెళ్ళిపోమంటారు. ఇక వెంటనే కావ్య ఏం చెయ్యాలో తెలియక కిందకి దిగిపోతుంది. వెంటనే రాజ్ వాళ్ళ లాయర్ ఇక ఒక 2 రోజులు గడువు ఇవ్వమని కోరటంతో ఇక వాయిదా వేస్తారు జడ్జి గారైతే. ఇక ఇంటికి వచ్చి కావ్య చాలా బాధపడుతుంది, ఏడుస్తుంది. కృష్ణుడి దగ్గర కూర్చొని కృష్ణయ్య ఏంటయ్యా నీ లీలలు, మా జీవితాలని ఇప్పుడిప్పుడే బాగుపడ్డాయని ఎంతో మురిసిపోయాను, నా భర్త నన్ను అర్థం చేసుకున్నారని ఎంతగానో సంతోషపడ్డాను, కుటుంబ సమస్యలని ఇద్దరము కలిసిగట్టుగా పరిష్కరిస్తూనే ఒక్కటవుతూ ఉన్నాము, జీవితంలో ఎప్పుడూ కష్టాలే తప్ప సుఖాలు ఏ రోజు ఎరగలేదు. కానీ ఈరోజు నా భర్త కటకటాల పాలయ్యారు, హత్య చేశాడంటున్నారు, సాక్ష్యాలు అంటున్నారు. ఏం చేయమంటావు కృష్ణయ్య, నువ్వే దారిని చూపించు కృష్ణయ్య, నాకు నీవు తప్ప ఎవరు దిక్కు కృష్ణయ్య అని చెప్పి కృష్ణుడు పాదాల మీద పడి ఏడుస్తూ ఉంటుంది కావ్య. అటువైపుగా ఇక ఇందిరాదేవి వచ్చి కావ్య అని చెప్పి దగ్గరకు వచ్చి, అమ్మ కావ్య ఎందుకమ్మా ఏడుస్తున్నావు, జీవితంలో ఎన్నో ఒడిదుడుగులు చిన్న వయసులోనే చూసావు, ఈ విషయంలో నువ్వు ఇంత ఘోరంగా అయిపోతావని అనుకోలేదు, మన రాజ్ ఏ తప్పు చేయలేదు, ఖచ్చితంగా రాజ్ నిర్దోషి అని బయటకు వస్తాడనే నమ్మకం నాకుంది. వాడు కారు తీసుకొని ఆ రోజు ఇక ఫ్యాక్టరీకి వెళ్ళిన తర్వాత ఏదో జరిగింది నానమ్మ, అందుకే కారులో ఆ రకంగా డెడ్ బాడీ వచ్చింది. ముఖ్యంగా అనామిక చాలా డేంజరస్ పర్సన్, తను ఏదనుకుంటే అది సాధించాలి, తనకి ఎదురొచ్చిన ఎవరినైనా కూడా లెక్క చేసే రకమే కాదు. ఇక్కడ ఉన్నంతకాలం కళ్యాణ్కి టార్చర్ పెడుతూ ఇంట్లో అందరినీ కూడా బాధ పెట్టేది, ఇప్పుడు కూడా అదే చేస్తుంది. ఈరోజు నా భర్త అనుకోకుండానే ఈ రకంగా ఊబిలో కూరుకుపోయాడు, అందుకే నానమ్మ ఏడుస్తున్నాను, నా భర్తని ఎవరో ఒకరు కాపాడాలి, ఈ కృష్ణయ్యే కాపాడాలి అని చెప్పి ఇక దేవుడు గదిలో నానమ్మతో తన బాధ చెప్పుకుంటూ ఒకవైపు ఇందిరాదేవి కావ్య ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు. ఇక అప్పుడే కళ్యాణ్ అప్పు వస్తారు. ఇక ఒకవైపు కుటుంబం అంతా కూడా రాజ్ ఇక జైల్లో ఉన్నందుకు బాధపడుతూ ఇక ఏదో రకంగా ట్రై చేయాలి, అప్పు వెంటనే నీ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి స్వప్న అంటూ ఉంటే, అక్క నేను ఒకటైతే ఆలోచించాను, బావ ఇంటి దగ్గర నుంచి ఫోన్ రాగానే అక్కడికి బయలుదేరి వెళ్ళిపోయారు, ఆ తర్వాత అక్కడి నుంచి ఫ్యాక్టరీకి వెళ్ళగానే అక్కడ 2 వ్యక్తులు వచ్చి పెట్రోల్ పోస్తూ ఉంటే వాళ్ళిద్దరిని పంపించడం కోసం వాళ్ళిద్దరు వెనక పడ్డాను, వాళ్ళు పారిపోయారని చెప్పాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చానన్నారు. ఇదంతా జరుగుతూ ఉండగా కారులో ఈ డెడ్ బాడీని ఎవరో ఒకరు పెట్టే ఉంటారు, లేదంటే డెడ్ బాడీ ఎలా వస్తుంది, ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్లో ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి అని చెప్పి ఇక కావ్యని ధైర్యం చెప్పి ఇక అప్పు అయితే నేను రేపటికల్లా ఏం జరిగిందో తెలుసుకుంటానక్క, అంతవరకు నువ్వు స్థిమితంగా ఉండు, బావా ఏ తప్పు చేయలేదు అని చెప్పి ఇక అప్పు చెప్పడంతో కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా రాజు గురించి ఇక సీసీటీవీ ఫుటేజ్ తీయించడం కోసం వెళ్తారు. అన్ని విధాలా ట్రై చేస్తారు, ఎక్కడ కూడా సీసీటీవీ ఫుటేజ్లో కారులోకి ఇక డెడ్ బాడీ ఎక్కించినట్టుగా ఎక్కడ కనబడదు. కొన్ని చోట్ల సీసీటీవీ ఫుటేజ్ అసలు పని చేయవు. ఇక ఈ విషయంలో కూడా ఫెయిల్ అయ్యాం. ఇప్పుడు బావకి ఆ కారులో డెడ్ బాడీ ఎలా వచ్చిందో ప్రూవ్ చేయకపోతే బావే చేసినట్టు రాడ్తో సహా సాక్ష్యాలు ఉన్నాయి కూచి అని చెప్పి ఇక అప్పు బాధపడుతూ ఉంటుంది. ఇక వెంటనే ఇక కావ్య చాలా కోపంతో ఆవేశంతో లెగిసి, ఈరోజు అనామిక చాలా పెద్ద నింద వేసింది నా భర్త మీద,
నా భర్త గురించి చాలా తక్కువ అంచనా వేసి నా భర్తని ఇరికించింది ఆ అనామిక. ఏదో చేసింది. ఖచ్చితంగా అనామికకు సంబంధించి ఏ ప్రూఫ్ అయినా తీసుకొని రావాల్సిందే అని చెప్పి ఇక మొత్తానికైతే నేను నా కళ్ళతో చూడాల్సిందే అని చెప్పి ఇక ఫ్యాక్టరీకి వెళ్తుంది కావ్య ఫ్యాక్టరీకి వెళ్ళగానే అక్కడ ఇక సెక్యూరిటీ ఉంటాడు. సెక్యూరిటీ దగ్గరికి వెళ్తుంది. సెక్యూరిటీ, ఆ రోజు రాత్రి ఏం జరిగింది భయపడకుండా చెప్పు. ఇక సార్ రాకముందు ఎవరైనా వచ్చారా? ఇక్కడ ఎవరైనా ఏదైనా చేసుకున్నారా? చెప్పు. నిన్నెవరైనా భయపెట్టారా? ఏం జరిగిందో చెప్పు. నువ్వు చాలాసార్లు డబ్బులు లేక నీ పిల్లలు చాలాసార్లు ఆకలితో ఉన్నారంటే ఆయన ప్రేమగా మీ కడుపు నింపి నీకు బోనస్ అని ఎన్నోసార్లు తెలియకుండానే అందరికంటే ఎక్కువగా చూసుకున్నారు. అలాంటి మనిషి ఈరోజు కోర్టులో ఉన్నారు. ఇక జైల్లో ఉన్నారు. రేపో మాపో ఆయనకు శిక్ష పడుతుంది. ఖచ్చితంగా ఏం జరిగిందో నువ్వు తండ్రిలాగా ఆలోచించి విషయం చెప్తావని ఇక్కడికి వచ్చాను అని చెప్పి అనగానే, లేదమ్మా, అసలు ఆ రోజు ఫోన్ నేనే చేశాను, కానీ వాళ్ళు పారిపోయారు. సార్ రాడ్ తీసుకొని వాళ్ళు వెంట వెళ్ళారు. అంతే అమ్మా, అంతకు మించి ఏం జరగలేదు. నేను ఇక్కడే ఉంటాను కదా, ఇక్కడికి ఎవరు రాలేదమ్మా అని చెప్పి తడబడుకుంటూ ఇక అబద్ధం చెప్తాడు. ఇక కావ్య అయితే వెంటనే సరే నువ్వు చెప్పింది నిజమే అనుకుంటాను అని చెప్పి ఇక వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇక సెక్యూరిటీ అయితే అటు ఇటు చూసి డోర్ వేసుకొని ఇక వెంటనే కాల్ చేస్తాడు అనామికకి. అనామిక గారు, మేడం గారు, దయచేసి నా భార్య పిల్లల్ని వదిలిపెట్టండి. మేము ఇది కాకపోతే ఇంకొక చోట వెళ్ళి బ్రతుక్కుంటాము. మీరు మాత్రం మీ గురించి మాత్రం ఎవరికి చెప్పను, నా ప్రాణం పోయినా చెప్పను. నా భార్య పిల్లల్ని వదిలిపెట్టండి అని చెప్పి ప్రాధేయపడుతూ ఉంటాడు. ఇక వెంటనే, ఇదిగో నీ భార్య పిల్లల గురించి అడిగావంటే ఊరుకోను. చెప్పాను కదా, కోర్టులో కేసు నడుస్తుంది. కేసు నడిచే వరకు నీ భార్య నీ దగ్గరికి రాదు. నువ్వు గనక నోరు విప్పి ఎవరికైనా నిజం చెప్పావో నిన్ను, నీ భార్యని, నీ పిల్లల్ని, సామంతిని ఏ రకంగా లేపేశానో నిన్ను కూడా అదే పరిస్థితి తీసుకొస్తాను. ఖబర్దార్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఒక్కసారిగా ముచ్చముట్లు పడుతూ ఇక వెంటనే అటు ఇటు చూస్తూ ఇక ఏం చేయాలో తెలియక వెంటనే బీపీ వచ్చి కింద పడిపోతాడు. వాటర్ కావాలని నీళ్ళు అని చెప్పి కింద పడిపోగానే ఇక వెంటనే పరుగున కావ్య వచ్చి ఇక వాటర్ బాటిల్తో నీళ్ళు అందిస్తుంది. ఇక సెక్యూరిటీ కళ్ళు తెరిచి ఇక చూసేసరికి కావ్య మేడం, మీరు ఇక్కడ అనగానే, నేను ఇక్కడే ఉన్నాను, నేను వెళ్ళిపోయానని నువ్వు ఎవరితోనో మాట్లాడుతున్నావు, నేను విన్నాను. నువ్వు ఎవరు కాల్స్కో బెదిరిపోతున్నావు. నీ భార్య బిడ్డల్ని కిడ్నాప్ చేసి నీ నోటి వెంట నిజాన్ని దాచేస్తున్న వ్యక్తి పేరు చెప్తున్నారా లేదా? మీ వెనకాల మేమున్నాం. మీరు ఏ విషయంలోనూ భయపడాల్సిన అవసరం లేదు. నిజాన్ని నిర్భయంగా మాకు చెప్పండి. కోర్టులో నిజాన్ని నేను గెలిపించి మిమ్మల్ని సెక్యూరిటీ గార్డుగా అందరి ముందు చూపించి మీ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని జడ్జి గారి ముందే సాల్వ్ చేస్తాను. నన్ను నమ్మండి, దయచేసి నమ్మండి అనగానే, ఏం మాట్లాడుతున్నారు? నాకు మీరు ఈ రకంగా మాట్లాడుతుంటే నాకేం అర్థం కావట్లేదు. అసలు నేను మీ విషయంలో తలదూర్చే అవసరం నాకేముంది? నన్ను ఎవరు బెదిరించలేదు. మీరు నన్ను ఉద్యోగం ఇచ్చి పెంచి పోషిస్తున్నారని నేను మీకు అన్ని నిజాలు లేవని, ఉన్నవని, లేనివని చెప్పాలా? నా వల్ల కాదు అని చెప్పి అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతాడు. అయితే ఇక కావ్యకి అర్థమవుతుంది, ఖచ్చితంగా ఇక సెక్యూరిటీకి విషయం అంతా తెలుసు, కానీ భయపడుతున్నాడు. ఈ భయాన్ని పోగొట్టాలి. అలాగే ఇతని నిజాన్ని కోర్టుకు వెళ్ళి సబ్మిట్ చేయాలి. ఇతను ఏం చెప్తాడో వినాలి అని చెప్పి ఇక వెంటనే కావ్య అప్పుకి విషయాన్ని చెప్తుంది. అప్పు వెంటనే, మరి ఇంకేంటక్క ఆలోచన, వాడికి 4 తగిలిస్తే వాడే నిజం చెప్తాడు అనగానే, వద్దప్పు, వాళ్ళు లేని వాళ్ళు డబ్బు కోసం సెక్యూరిటీ గార్డ్గా కొన్ని సంవత్సరాలుగా మన కంపెనీలో పనిచేస్తున్నాడు. తనకి చేసేది తప్పో ఒప్పో తన పక్కన పెట్టేస్తే తన భార్య పిల్లల్ని కిడ్నాప్ చేశారు. అందుకే ఆయన
నోట్లో నుంచి నిజం బయట చెప్పలేకపోతున్నాడు. ఈ విషయాన్ని నాకు అర్థమైంది అనగానే, మరి ఏం చేయాలక్క, వీడిని గట్టిగా అడిగితే నిజం వస్తుంది కదా అనగానే, నిజాన్ని చెప్పలేడు అప్పు. ఎందుకంటే తన పిల్లల కంటే తన భార్య కంటే ఈ లోకంలో ఎవరు కూడా ఎక్కువ కాదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది కావ్య. ఇక మొత్తానికైతే ఆ సెక్యూరిటీకి ఒక కన్నేసి ఉంచాలని ఇక అనామిక ఎప్పుడైనా సెక్యూరిటీకి ఫోన్ చేస్తుందా, ఎవరు ఏం చేస్తారని కాల్ ట్రాపింగ్ అయితే ఇక పెట్టింది అప్పు. అయితే అనామిక కాల్స్ అన్నీ కూడా ఇక వినడానికి అప్పు అయితే సిద్ధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అసలైన నిజాలు బయటకు వస్తాయని ఎప్పటికప్పుడు అనామిక కాల్స్ అన్నీ కూడా ఇక చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అప్పుకి చాలా భయంకరమైన విషయాలు బయటపడతాయి. అనామిక ఇక సామంత్ ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు. ఇక ఆ విషయాలన్నీ కూడా ఇక అనామిక వేరొక వ్యక్తితో చెప్తూ ఉంటుంది. ఇదిగో, నేను ఎలాంటి దాన్నో నీకు ఎప్పటికీ తెలిసే ఉండొచ్చు. ఒకప్పుడు కళ్యాణ్ నన్ను పెళ్లి చేసుకొని నన్ను మోసం చేసి ఆ అప్పుని పెళ్లి చేసుకున్నాడు. అందుకని వాడికి ముచ్చమొట్లు పట్టించాను. వాడిని చివరాఖరి వరకు టార్చర్ చేస్తూనే ఉన్నాను. కానీ ఇప్పుడు నా జీవితంలోకి సామంత్ వచ్చాడని చాలా చాలా గర్వపడ్డాను. కానీ వాడు కూడా అందరిలాంటి వాడే. వాడు ఉన్న పలంగా వేరొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నాడు. అందుకే వాడిని లేపేశాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఒక్కసారిగా అప్పు షాక్ అయిపోతుంది. ఎవరితో మాట్లాడుతుంది ఈ విషయాలు అనామిక అని చెప్పి ఇక అలాగే కళ్ళు రిక్కరించి వింటూ ఉంటే ఇక అసలైన విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. నాతో ఇంతకాలం ఉంటూ ఆ సామంత్ వేరొకడితో ఇక పెళ్ళికి సిద్ధం ఎలా అవుతాడు? అందుకే అమ్మ మొత్తానికి భూస్థాపితం చేశాను. వాడిని చంపింది నేను. తర్వాత చంపిన విషయాన్ని నాగ్గా రాజు మీదకి నెట్టేశాను. ఆ కుటుంబం మీద ఎన్నాళ్ళుగా ఉన్న పగ ప్రతీకారం ఒక్క పలంగా తీరిపోయింది. నా జోలికి వస్తే సామంత్ ఏ రకంగా భూస్థాపితం అయిపోతాడో మరొకసారి ఎవరు కూడా నా జోలికి రాకుండా నా జీవితంలో డబ్బుతోని ఇలాగే హోదాతో బ్రతకాలి అంటే సామంత్ శవాన్ని అడ్డపెట్టుకోవాలని అనుకున్నాను అనగానే అవతల నుంచి అనామిక, ఏం చేస్తున్నావు బేబీ? ఎంతకాలం నువ్వు సామంత్ని ప్రేమించావు, పెళ్లి చేసుకుంటావు అనుకుంటే నువ్వు ఇంతగా ఘోరంగా చంపావా? ఈ విషయాన్ని ఈ రకంగా మాయ చేసిన పోలీసులు ఎక్కడి నుంచన్నా తవ్వుతారు. జాగ్రత్త ఉండాలి బేబీ, నువ్వు చేసేది తప్పు అనగానే, లేదు డాడీ, నేను కరెక్ట్గానే చేస్తున్నాను. ఇంకా కొన్ని రోజుల్లో సామంత్ విషయంలో పాపం వాళ్ళ అమ్మా నాన్న నన్ను గుడ్డిగా నమ్ముతున్నారు. సామంత్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ కూడా తెలివిగా నా మీద నాకు వచ్చేలాగా నేను అన్ని విషయాల్లోనూ చాలా కేర్గా ఉన్నాను. సామంత్ నన్ను మానసికంగా బాధ పెట్టాడు డాడీ. వాడు నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి వేరొకరిని ఇక హ్యాపీగా పెళ్లి చేసుకుంటాను, నువ్వు నీ దిక్కొచ్చడు చెప్పుకోనని నన్నే వాడు చాచుకొట్టాడు. అందుకే వాడిని రాడ్డు పెట్టి లేపేశాను. ఒక్క దెబ్బకి చచ్చిపోయాడు పాపం సామంత్. అందుకే ఇంకా ఐడియా ఆలోచించి రాజుని నాగ్గా అక్కడికి రమ్మన్నాను. వచ్చిన దగ్గర ఎదురుగా రాడ్డు పెట్టి అక్కడి నుంచి దుండగులు రౌడీలు పారిపోతూ ఉంటే రాడ్డు పెట్టి ఇక రాజ్ కరెక్ట్గా ఆ రాడ్డుని టచ్ చేశాడు. హ్యాపీగా ఆ రాడ్డు మీద రాజ్ ముద్రలు పడేయి. ఇక వెంటనే ఈ గ్యాప్లో నేను ఇక సామంత్ శవాన్ని కారులో పెట్టించాను. ఇప్పుడు మొత్తానికి ఫేవర్గానే ఉంది కోర్టులో మనకి. రేపు లాస్ట్ రోజు, రేపు ఖచ్చితంగా రాజుకి ఇక యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. ఇక ఆస్తి మొత్తం నాకు దక్కుతుంది. హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాను డాడీ అని చెప్పి ఇక అనామిక వాళ్ళ అమ్మా నాన్నతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇక వెంటనే అప్పు అయితే కాల్స్ అన్నీ కూడా ఇక మొత్తం అన్నీ రికార్డ్ చేసుకొని, అనామిక నువ్వు ఎంత దుర్మార్గురాలువా, చివరాఖరికి ఒక మనిషిని కూడా చంపేసి ఆ చావుని మా బావ మీదకి వేస్తావా నిన్ను అని చెప్పి ఇక కోపంతో అక్కడి నుంచే
ఇక కావ్య దగ్గరికి వస్తుంది. కావ్య, అప్పు ఏం చెయ్యాలి, రేపే లాస్ట్ రోజు. వీడు చూస్తే మొత్తానికి ఇక ఆయన చంపినట్టుగా సాక్ష్యాన్ని చూపిస్తున్నారు, కానీ మన దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు కదా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది కావ్య. ఇక అప్పుడే అంటుంది అప్పు, నువ్వేమి ఫికర్ చేయకక్క, ఖచ్చితంగా రేపు కోర్టులో మనమే గెలుస్తున్నాం. అసలు నిజానికి ఈ విషయం ఇప్పుడే చెప్పాలని ఉంది, కానీ ఏదో రకంగా ఈ విషయాలు బయటకు వెళ్ళిపోయి ఆ తర్వాత మనం అనవసరంగా నష్టపోతామేమోనని ఈ విషయాలు బయటకు రానివ్వట్లేదు. ఎందుకంటే పోలీసుల్లో కూడా కొంతమంది దుర్మార్గులు ఫేవర్ చేస్తున్నారు దానికి అని చెప్పి ఇక వెంటనే మనసులో అనుకొని రేపు కోర్టుకి వెళ్ళాలి అని చెప్పి ఇక కోర్టుకి వెళ్తారు అందరూ కలిసి. ఇక మొత్తానికైతే అప్పు ఇక కాల్ ట్రాపింగ్ చేసి అన్ని విషయాలు తెలుసుకొని ఒక ఫోన్లో రికార్డ్ చేసి పెట్టుకుంటుంది. అక్కడ జరిగినవన్నీ కూడా ఇక మొత్తానికి ప్రతి ఒక్కటి కూడా ప్రూఫ్ చూపించవచ్చని అన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకోగానే ఇంతలోనే అనామికకి సంబంధించిన ఒక పోలీసునైతే పోలీస్ స్టేషన్లో పెడుతుంది. వెంటనే అనామిక దగ్గరికి వచ్చి, అనామిక గారు, మీరు చేసిన హత్య అంతా కూడా అప్పు మేడంకి తెలిసిపోయింది. ఇక రేపు మీకు ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేయాలని ప్రూఫ్స్ అన్నీ తన దగ్గర పెట్టుకుంది అని చెప్పేసరికి మొత్తానికైతే అనామిక వెంటనే ఇక అప్పు దగ్గర ఉన్న సాక్ష్యాల్ని చంపాలని ప్రయత్నం చేస్తుంది. అదే విధంలో అప్పు, కళ్యాణ్ ఇక బయటకు నుంచి వస్తూ ఉంటే వాళ్ళ మీద దాడి చేస్తారు దొంగలైతే. వాళ్ళ చేతుల్లో ఉన్న హార్డ్ డిస్క్ని దొంగిలించి అప్పుని ఇక కళ్యాణ్ని కొడతారు. కళ్యాణ్ అయితే ఇక అప్పు అయితే కళ్యాణ్ని కొట్టుపోతుంటే ఆ దెబ్బల్ని అప్పు అడ్డుకొని వాళ్ళకి బుద్ధి చెప్తుంది. ఇక నార్మల్గా ఈవినింగ్ ఉండడం వల్ల పోలీసులు ఎవరు ఉండకపోవటం వల్ల అప్పు ఇక ఏమీ చేయలేక, కవి నీకేమీ అవ్వలేదు కదా కూర్చి అనగానే, నాకేమీ అవ్వలేదు అప్పు అని చెప్పి, వీళ్ళెవరు మనల్ని ఎందుకు దాడి చేయబోతున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు కళ్యాణ్. వీళ్ళెవరో నాకు అర్థమైంది, పదకూచి అని చెప్పి అనగానే ఇక హ్యాండ్ బ్యాగ్లో ఏమీ ఉండవు అంటే ఇది ఖచ్చితంగా అనామిక పనే, తనకి సాక్ష్యాలకు సంబంధించినవన్నీ నా దగ్గర ఉన్నాయని అవన్నీ కూడా ఇక దొంగిలించడానికి ఈ పని చేసింది అని చెప్పి అప్పు అనుకుంటుంది. ఇంతలోనే ఇక అనామిక, అమ్మయ్య, నాకు సంబంధించిన ఏ ప్రూఫ్ ఉండకూడదు, ఇక నుంచి ఫోన్ను మార్చేయాలి అని చెప్పి ఫోన్ను మార్చేస్తుంది. ఇక వెంటనే ఇక అనామిక ఇంకొక విషయంలో కోర్టులో వాళ్ళే గెలుస్తారేమో, ఇది కరెక్ట్ కాదు కాబట్టి ఒక్క సెక్యూరిటీ గార్డ్కి విషయం అంతా తెలుసు కాబట్టి వాడిని కూడా కిడ్నాప్ చేయాలి, వీలైతే వాడిని కూడా లేపేయాలి అని చెప్పి దొంగల ముఠాని సెక్యూరిటీ గార్డ్ని చంపడానికి పంపిస్తుంది. ఇక వెంటనే సెక్యూరిటీ గార్డ్కి అర్థమైపోతుంది. పరుగున ఇక పారిపోతూ ఉంటాడు. ఇక దొంగల ముఠా సెక్యూరిటీ గార్డ్ వెనకాల వెళ్తూ ఉంటుంది. ఒక్కసారిగా చుట్టుపక్కల మొత్తం వెతకగానే ఎక్కడా కనబడడు. ఇక ఏమీ చేయలేక దొంగల ముఠా వెళ్ళిపోతుంది. మేడం, వాడు ఉన్న పలంగా కనిపించలేదు మేడం అనగానే ఇక వెంటనే సరే, రేపు 10:30 కల్లా కోర్టులో తీర్పు వస్తుంది, అప్పటి వరకు ఆ సెక్యూరిటీ గార్డు అక్కడ ఎక్కడైనా చుట్టుపక్కల ఉంటాడేమో వెతకండి అని చెప్పి అనామిక పురమాయిస్తుంది. మొత్తానికైతే ఇక నెక్స్ట్ డే అందరూ కూడా కోర్టుకి హాజరుపడతారు. ఇక లాయర్ గారు ప్రతి విషయంలోనూ ఇక సాక్ష్యాధారాలన్నీ కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే రాజు మాత్రం ఏం చేయాలో తెలియదు. కావ్య ఇక కోర్టుకి రాదు. అప్పు ఇక కళ్యాణ్ ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. చేతి వరకు వచ్చిన ప్రూఫ్ రబై, ఈ విషయం అంతా కూడా ఇంట్లో అందరికీ చెప్పాలనుకున్నాను, కానీ అందరికీ చెప్పిన ఈ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు కానీ ఈ విషయాలు లీక్ చేస్తారేమోనని నేను అనుకున్నాను. సామంతిని అనామికనే చంపి ఆ చంపేసిన శవాన్ని రాజ్ బావ ఇక కారులో పెట్టింది. ఈ విషయాలన్నీ తనకు తానే స్వయంగా వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను కాల్ ట్రాపింగ్లో మొత్తం విన్నాను రాబాయ్ అని చెప్పి ఇక అప్పు అయితే కళ్యాణ్తో చెప్తూ ఉంటుంది. కళ్యాణ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇప్పుడు మన దగ్గర ఏ ప్రూఫ్ లేదు, రాజ్ బావకి శిక్ష వేస్తారేమో, నాకు చాలా బాధగా ఉంది కూచి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అప్పు. ఇక దుగ్గిరాల కుటుంబం అంతా కూడా
ఏమి చేయలేక ఇక రాజ్కి ఖచ్చితంగా శిక్ష పడుతుందని అపర్ణ సుభాష్ కృంగిపోతూ ఉంటారు. అవును, ఇంతకీ కావ్యది, కావ్య కనిపించటం లేదు అనగానే, ఏమోనండి, కావ్య నాతో మాట్లాడలేదు, మర్చిపోయాను, పొద్దున్నే గుడికి వెళ్ళొస్తాను అత్తయ్య అని చెప్పి వెళ్ళిన మనిషి ఇప్పటి వరకు రాలేదండి. ఇటు చూస్తే కేసు మనం ఓడిపోయేలా ఉన్నాం, రాజుని ఇక జైలుకు పంపిస్తారు శాశ్వతంగా అని చెప్పి అపర్ణ బాధపడుతూ ఉంటే, ఒకవైపు రుద్రాని రాహుల్ అయితే ఇక హ్యాపీగా రాజు జైలుకి వెళ్ళిపోతాడు, ఇక నిన్ను ఎండీగా కూర్చోపెట్టి ఆస్తి మొత్తం కొట్టేసేయచ్చు అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటే, ఒకవైపు అనామిక కూడా ఇక వాళ్ళ కేసు గెలుస్తుందని ఎంతో దర్జాగా ఉంటుంది. ఇక జడ్జి గారి ముందుకి డైరెక్ట్గా వస్తూ ఒక్కసారిగా ఇక షాక్ ఇస్తుంది కావ్య. సెక్యూరిటీ గార్డ్ని తీసుకుని వచ్చి నిజాన్ని మొత్తం కూడా చెప్పిస్తుంది. కానీ అనామిక మాత్రం ఒప్పుకోదు. ఈ మేడం గారే ఆ రోజు సామంత్ అనే వ్యక్తిని చంపేసి ఆ చంపిన శవాన్ని రాజ్ సార్ కారులో పెట్టింది, ఈ విషయాలు చెప్పకుండా ఉండడం కోసం నన్ను బ్లాక్మెయిల్ చేసింది సార్ అని చెప్పి అన్ని విషయాలు చెప్తాడు. లేదు, నా మీద కావాలని వాళ్ళ ఆఫీస్లో ఉన్న సెక్యూరిటీని ఈ రకంగా ప్రిపేర్ చేసి నా మీదకు వదులుతున్నారు, ఇదంతా అబద్ధం అని చెప్పి అనామిక చెప్తూ ఉంటే, అప్పుడు జడ్జి గారైతే, నోరు మూసుకొని ఉంటావా, ఇదంతా చేసి నువ్వే తిరిగి కేసు పెట్టి ఈరోజు నా ముందే ధైర్యంగా మాట్లాడతావా, నువ్వు కాల్ ట్రాపింగ్ చేశావు, అప్పు సబ్మిట్ చేసి ఎందుకమ్మా బాధపడుతున్నావు అనగానే, సార్ నేను పంపించిన రికార్డ్స్ అన్నీ కూడా మీ దగ్గర సేఫ్గా అందినాయా, అవన్నీ కూడా సేఫ్గానే ఉన్నాయి కదా సార్ అనగానే, సేఫ్గానే ఉన్నాయి, నువ్వు ఆ రోజు నా దగ్గరకు వచ్చి విషయం అంతా చెప్పావు, కాల్ ట్రాపింగ్ చేసి అనామిక గురించి నిజాలన్నీ చెప్పావు, పర్సనల్గా ఆ విషయాలన్నీ విన్నాక నేను కూడా ఒకసారి పర్సనల్గా వినాలని దాని డూప్లికేట్ తెప్పించి పెట్టుకున్నాను, అసలైన సాక్ష్యాలు నీతో పాటే తీసుకొని వెళ్ళిపోమన్నాను, నువ్వు నిజానికి ఆ సాక్ష్యాలన్నీ తీసుకొని ఈరోజు వస్తానన్నావు, కానీ ఆల్రెడీ సాక్ష్యం నా దగ్గరే చేరిపోయింది. ఈ గవర్నమెంట్లో ఎవరి కాల్స్ అయినా ఎవరైనా ట్రాప్ చేసినా ప్రతి ఒక్క కాల్ రికార్డ్ అలానే ఉంటుంది. అప్పు, నువ్వు చేసిన విషయంలో నిన్ను అప్రిషియేట్ చేయాలి. ఇక మొత్తానికైతే ఈ అనామిక ఒక హత్య చేసి అమాయకుడైన దుగ్గిరాల రాజ్ని మోసం చేసి అతన్ని కటకటాల పాలు చేయాలనుకున్నా ఈమె దుర్మార్గురాలైన ఐడియాకి మేము సమర్థించడం లేదు. యావజ్జీవ కారాగార శిక్ష అనామికకి వేస్తున్నాను, నిర్దోషిగా రాజుని ప్రకటిస్తున్నాను అని చెప్పి తీర్పునిస్తారు జడ్జి గారు. ఇక మొత్తానికైతే ఇక రాజ్ని ఇక కోర్టులోంచి కావ్య రాగానే ఏమండి అని చెప్పి గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. ఒకవైపు అనామికని ఇద్దరు వ్యక్తులు, అప్పు అలాగే ఇంకొక వ్యక్తి కలిపి సంఖ్యలు వేసి ఇక జీవులోకి కూర్చోపెట్టి నీ జీవితాంతం జైల్లో చెప్పకూడదు తిను అని చెప్పి అప్పు చెప్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.